హాయ్ అండి, వెల్కమ్ టు రమా హోమ్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మనకి ఈ సమ్మర్లో సీజనల్గా దొరికేవి పనసకాయలు కూడా ఒకటి కదండి. సో ఆ పనసకాయల్లో ఉండే పనస పిక్కలతో కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి పనస పిక్కల కూర అయితే. సో దాన్ని ఎలా చేయాలనేది చూద్దాం. మనం పనస పిక్కలను తీసుకొని అయితే మనం ఒక అరగంట పాటు మనం వీటిని అయితే బాగా ఉడకబెట్టుకోవాలి. మనం ఇలా ఉడకబెట్టడం వల్ల వీటిపైన ఉండే పొట్టు అనేది మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అండ్ అలాగే బాగా ఉడికిపోతాయి కూడా. మనం కూరలో డైరెక్ట్గా వేస్తే ఇవి సరిగ్గా ఉడకవు, పొట్టు కూడా మనం తీయడం కష్టమవుతుంది. సో ఇలా మనం ఉడకబెట్టేసి కాస్త చల్లారిన తర్వాత ఇలా పైన ఉండే బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకొని వీటన్నింటినీ రెడీగా పెట్టుకొని ఇవి ఇలాగే డైరెక్ట్గా తిన్న చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేయండి. కర్రీకి తగినంత ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఇందులోకి జీలకర్ర వేస్తున్నాను. పోపులైనా పర్వాలేదు, నేనైతే జీలకర్ర ఒక్కటే వేస్తున్నాను. పోపు దినుసులు ఉంటే వేసేయండి. జీలకర్ర వేసేసి జీలకర్ర చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసేయండి. కరివేపాకు కూడా ఇలా చిటపటలాడుతూ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఒక 2 పచ్చిమిర్చిల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయను కూడా వీటిలో వేసేసి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మనం ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది, ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. మనం కర్రీస్కి ఎప్పుడు కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ పెట్టిన పనసకాయ పిక్కలను అయితే ఇందులో వేసేయండి. వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయిల్లో 2 నిమిషాలు ఇలా ఫ్రై చేయండి. 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాలను, ఒక 3 టమాటాలను వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఆ టమాటాలని కర్రీలో వేసేయండి. కర్రీలో వేసేసి సాల్ట్ వేయడం వల్ల మనకి టమాటాలు అనేవి త్వరగా మగ్గుతాయి. సో ఇదే టైంలో మనం కర్రీకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుంటే బెటరు. సాల్ట్ వేసేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. అంతకీ రుచి సరిపోకపోతే కర్రీ చివరిలో మనం టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ వేసేసి మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని టమాటాలు అనేవి బాగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. మనకి టమాటాలు అనేవి ఎంత బాగా మగ్గితే మనకి గ్రేవీ అంత బాగుంటుంది. కర్రీలోని ముక్కలుగా ఉంటే కర్రీ అనేది అస్సలు బాగోదండి. సో మెత్తగా ఉడికిపోయేంత వరకు మనం వీటిని ఉడికించాలి. ఇలా మెత్తగా ఆయిల్లో అయితే మనకి త్వరగా ఫ్రై అవుతాయి. టమాటా సాల్ట్ కూడా వేసాం కదా. ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారాన్ని కూడా ఇదే టైంలో వేసేయండి. కారం వేసేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపి 1 నిమిషం పాటు ఆయిల్లో కారం వేసాక కూడా 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. వెంటనే వాటర్ వేసేస్తే కర్రీ అనేది కొంచెం పచ్చివాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది, కారం వాసన వస్తుంది. సో కారం వేసాక ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపిన తర్వాత మనకి టమాటాలు, ఇందులో వేసిన పనస పిక్కలు ఆల్రెడీ ఉడికించేసాం కదా, టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఇంకా మనకి గ్రేవీ కోసమే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. 1 గ్లాస్ వాటర్ వేసేయండి. ఇలా వేసేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మనకి సరిపోతుంది. కర్రీ దగ్గర పడిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆ టైంలో మనం దించేసుకుంటే సరిపోతుంది. ఇలా కర్రీ అంతా దగ్గర పడిపోయింది, ఆయిల్ పైకి తేలింది కదండి. ఇంకంతే. చివరిలో కొత్తిమీర అలాగే గరం మసాలా పొడి వేసి దించేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. నేనైతే చికెన్ మసాలా పొడి వేస్తున్నాను. గరం మసాలా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలిపేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేదంటే కరివేపాకును కానీ చీల్చుకొని వేసుకొని దించేస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. నేనైతే కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పనస పిక్కల కూర అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.